హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా మనాలి, సోలాంగ్ నాలా అటల్ టన్నెల్ మధ్య సుమారు 1000 వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు. రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఓవైపు విపరీతమైన మంచు, మరోపక్క ముందుకు కదలని ట్రాఫిక్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. अटल टनल का नजारा वो है टनल पर है, जहाँ मर्जी से गाड़ियाँ घुसती हैं। जहाँ मर्जी गाड़ियाँ लगाई हुई है और पूरी तरह అటల్ టన్నెల్ నుంచి మనాలిలోని సోలాంగ్ నాలా వరకు లేహ్ మనాలి జాతీయ రహదారిపై మంచు భారీగా కురిసింది. దీంతో సొరంగం దగ్గర అనేక వాహనాలు ఆగిపోయాయి. అదే సమయంలో మంచు దృశ్యాలను చూసేందుకు అక్కడికి చేరుకున్న పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. స్థానిక అధికారులు పోలీసుల సాయంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. మొత్తం 700 మంది టూరిస్టులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ కావడంతో టూరిస్టుల తాకిడి ఎక్కువ అవడం, ఇదే సమయంలో మంచు భారీగా కురుస్తుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయని, అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఈ సీజన్లో ఇక్కడుండే మంచు పర్వతాలని చూడడానికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఏకదాటిగా కురుస్తున్న మంచు పూల వర్షం పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న వాతావరణాన్ని, మంచు అందాలను పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మంచు వర్షాన్ని ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు. తెల్లని మంచు దృశ్యాలను తమ సెల్ ఫోన్లో బంధించి తీపి గుర్తులుగా భద్రపరుచుకుంటున్నారు. అందాల కశ్మీరం మంచు దుప్పటి కప్పుకుంది. 5 దశాబ్దాల్లోని అత్యంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కాశ్మీర్ లోయ గడ్డకట్టుకుపోయింది. చల్లటి గాలులతో కూడిన అతి కఠినమైన చిల్లై కలాన్ సీజన్ ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో దాల్ లేక్ సహా పలు జలాశయాల్లో నీటిపై మంచు పొరలుగా పెరిగిపోతోంది. వాగులు, పైపులు, నల్లాల్లో సైతం నీళ్లు గడ్డకట్టుకుపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాల్లో సరస్సులు, కొలంలోని నీరు గడ్డగట్టుకుపోతున్నాయి. అక్కడ పడవలు నడిపేవారు మంచును తొలగించుకుంటూ అవస్థలు పడుతున్నారు. రోడ్లు, రహదారులు సైతం మంచుతో కప్పబడిపోయాయి. ఇళ్లు, చెట్లు అన్ని శ్వేతవర్ణం సంతరించుకున్నాయి. అంగుళాల మేర పేరుకుపోయిన మంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.